Hello students, welcome to my class on motor physics. In the previous class, we have discussed Heisenberg uncertainty principle and experimental illustrations and some of the applications. Okay, so in this class, I will discuss about Compton scattering or Compton effect. ఓకే, స్కాటరింగ్ అనగానే మీకు కొన్ని ఆల్రెడీ మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఇమ్మీడియట్గా రామన్ స్కాటరింగ్, ర్యాలీ స్కాటరింగ్ అండ్ కాంప్టన్ స్కాటరింగ్. సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ సింప్లీ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఫోటాన్ అండ్ పార్టికల్. ఆ పార్టికల్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్. సో ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ అండ్ ఫోటాన్ అన్నదే ఈ కాంప్టన్ స్కాటరింగ్ గురించి మాట్లాడతాం. So just like Raman scattering is an incoherent scattering, Compton scattering is also incoherent scattering. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్సిడెంట్ ఫోటాన్ యొక్క ఎనర్జీ, స్కాటర్డ్ యొక్క ఫోటాన్ యొక్క ఎనర్జీ సేమ్ ఉండవు కాబట్టి ఇన్కోహరెంట్ స్కాటరింగ్ అని అంటాం. సో ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ ఆల్సో చేంజ్డ్ అలాంగ్ విత్ ద ఇట్స్ ఫ్రీక్వెన్సీ. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్కోహరెంట్ స్కాటరింగ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ర్యాలీ స్కాటరింగ్ ఇట్ ఈస్ coherent scattering. There is no change in the frequency or wavelength of the photon. That's why that is called as the coherent scattering. But this is the incoherent scattering. I already said it is simply the interaction between the photon and a particle. So it is something like collision between two particles problem. So we can treat like this. But here the electron will be the bounded. మరి ఎలక్ట్రాన్ బౌండెడ్ అంటే మీనింగ్ ఏంటి? సో వాట్ ఈస్ దట్ బౌండ్ ఎనర్జీ? సో వెదర్ ఇట్ ఈస్ కంపారబుల్ విత్ ద ఇన్సిడెంట్ ఫోటాన్ ఆర్ ఇంటరాక్టింగ్ ఫోటాన్. సో డెఫినెట్లీ ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఈస్ జనరలీ ద ఆర్డర్ ఆఫ్ 1 electron volt, but the incident energy will be the order of 1000 electron volts. So that means with compared to the incident energy, that is incident photon energy, we can ignore the bounded energy of an electron. Okay na, మనం ఇగ్నోర్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, హియర్ ద ఎలక్ట్రాన్ ఈస్ నాట్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్. సో ఇన్ కాంప్టన్ స్కాటరింగ్ ఇట్ ఇస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ అండ్ ద photon. So but in case of photoelectric effect, it is the interact between the free electron and the photon. అర్థమైందా? అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ కి ఫోటాన్ కి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇక్కడేమో బౌండ్ ఎలక్ట్రాన్ కి, దట్ ఈస్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ కి ఫోటాన్ కి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది. మరి ఆల్రెడీ నేను చెప్పాను ఆ బైండింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఎలక్ట్రాన్ బౌండెడ్ టు ద కరెస్పాండింగ్ న్యూక్లియస్ ఎంత ఉంటుంది దాని ఎనర్జీ అంటే ద ఆర్డర్ ఆఫ్ ఫ్యూ ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 1 electron volts, 2 electron volts అలా. మరి ఇన్సిడెంట్ ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉంటుంది ఇక్కడ అంటే అరౌండ్ 1000, greater than 1000 electron volts. Okay na, fine. So in this problem what do you see? So incident photon will be there and scattered photon will be there. I said the photon which is scattered will have the less energy than compared to that of the incident, or otherwise it has the less frequency than that of the incident, or otherwise longer wavelength in compare with the incident wavelength. So I need to determine what is the difference, what is the change in the wavelength, what is the scattered wavelength. మరి ఈ ప్రాసెస్ లో ఎలక్ట్రాన్ గెయిన్ అయినటువంటి కైనెటిక్ ఎనర్జీ ఎంత, వాట్ ఇస్ ద గెయిన్డ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ద రీకాయిల్ ఎలక్ట్రాన్ అంటాం. సో వాట్ ఈస్ దట్ స్కాటరింగ్ యాంగిల్, వాట్ ఈస్ దట్ రీకాయిల్ యాంగిల్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే, మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో 11th and 12th స్టాండర్డ్ లెవెల్లో లేదా ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో మీరు ఏం నేర్చుకుంటారంటే కొలిజన్ బిట్వీన్ 2 particles. Collision between 2 particles మీరు నేర్చుకున్నప్పుడు in any collision momentum will be conserved. The same principle will apply here. And also total energy of the system is conserved. So ఈ రెండు కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని కాంప్టన్ ఎఫెక్ట్ ని మనం స్టడీ చేస్తాం. ఓకే, ఫైన్. సో ఇట్ ఈస్ ఆఫ్ కాంప్టన్ స్కాటరింగ్ ఆర్ కాంప్టన్ ఎఫెక్ట్. Compton scattering or Compton effect. So it is an interaction between the photon and a bounded electron. Let us say I am taking an electron will be here, which is bounded to the corresponding atom. This I call as electron. Let's say I will consider this will be the x-axis
and this I will consider as the y-axis. Now the photon will be coming in this direction. This is the photon coming here. Let's say the incident photon will have the energy E, I'll indicate with the h nu, and it will have the momentum, let's say P, that is h nu by c will be the momentum. But electron will be at rest. When it is at rest, it will have the rest mass energy. That energy is m naught c square. So rest mass energy of the electron. So electron is at rest. After interaction with this, so interaction ayin tarvata emoutundi. So photon will be scattered in this direction. Let's say photon will be scattered in this direction. This is the photon, scattered photon. Let's say it will have the energy h nu dash. So E dash will be equal to h nu dash, and the momentum you can say P dash will be equal to h nu dash upon c prime. And let's say this angle will be the scattering angle theta, which makes with the original direction of the incident photon. And obviously electron also will gain some momentum, so it will be recoiled. We call it as a recoil. So let's say for example, so electron will be moving in this direction. So electron will be moving in this direction, which possesses the momentum, let's say mass into velocity. The momentum will be mass into velocity. Energy will be relativistic energy, E is equal to mc square, where m is the dynamical mass. So electron will be recoiled. Now with energy is equal to mc square, momentum P is equal to mv, and let's say that recoiled angle, I can call it some already theta icham kabatti let us call it will be phi, standard notation ante. అంతేనా? ఏం చెప్పాము ఇక్కడ, ఇన్సిడెంట్ ఫోటాన్ అంటే ఒక పార్టికల్, ఈ పార్టికల్ వచ్చి ఈ పార్టికల్ తో కొలిజన్ జరుగుతుంది, అంటే ఇంటరాక్షన్ జరుగుతుంది. ఈ పార్టికల్ రెస్ట్ లో ఉంది, ఎలక్ట్రాన్ విల్ బి అట్ రెస్ట్, సో దట్ రెస్ట్ మాస్ ఎనర్జీ m naught c square. ఓకే, ఫోటాన్ ఎనర్జీ విల్ బి h nu. స్కాటర్ అయిన తర్వాత స్కాటర్ ఎనర్జీ E prime will be equal to h nu prime. So energy of the electron will be equal to mc square. We need to consider the relativistic effects here. So momentum, incident photon momentum ఎంత ఉంటుంది, h nu by c. Scattered photon p prime h nu prime divided by c. But the momentum of electron will be equal to mass into velocity. So we need to use all the things will be here, relativistic energies. So ఇక్కడ m అంటే ఏం వాడతాం మనం, what is the m will be here. So we use m will be is equal to m naught divided by square root of 1 minus v square by c square. ఈ రిలేషన్ మీకు గుర్తుండాలి. ఓకేనా? మరి ఇక్కడ ఏంటి అసలు, వాట్ ఇస్ ద ఐడియాస్ వి యూస్ హియర్, వాట్ ఇస్ ద బేసిక్ ఐడియాస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకు ఏం కనుక్కుంటాం, సో ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే వాట్ ఇస్ దట్ న్యూ ప్రైమ్. ద ఫస్ట్ ప్రాబ్లమ్ విల్ డిటర్మైన్ విల్ బి వాట్ ఇస్ దట్ న్యూ ప్రైమ్. ఓకే, సో లేదా వేవ్ లెంత్ లాంబ్డా ప్రైమ్, వాట్ ఇస్ దట్ లాంబ్డా ప్రైమ్, ఏదో ఒకటి. ద సెకండ్ ప్రాబ్లమ్ వీ నీడ్ టు ఫైండ్ హియర్ వాట్ ఇస్ దిస్ థీటా. What is this theta? What third one we need to determine will be here. What is this phi? Recoil. Then fourth one we can estimate will be here. What is the kinetic energy of electron? So kinetic energy of electron. So kinetic energy of electron will be enta. ఇవి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, మెయిన్లీ ఇది మనకు లాంబ్డా ప్రైమ్ వచ్చింది అనుకో, సో వీ కెన్ కంపేర్ విత్ ద స్కాటర్డ్ వేవ్ లెంత్ విత్ ద ఒరిజినల్ వేవ్ లెంత్, దట్ ఈస్ ఇన్సిడెంట్ వేవ్ లెంత్ అన్నదే మన ఎయిమ్ ఇక్కడ. ఓకే, మనకు వీటిని మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఉపయోగించే కాన్సెప్ట్ ఏంటి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఐ యూస్ హియర్, ఎనర్జీ కన్జర్వేషన్. టోటల్ ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్న ఒక ఐడియా. సో what is the initial total energy and final energy? The final total energy will be is equal to initial total energy. Then what is another concept I will use here? Concept will be conservation of linear momentum. So there is no external forces acting on the system. Conservation of linear momentum will be valid. So that means final momentum of the system will be is equal to initial momentum. These are the two ideas I will use to calculate all those things. అర్థమవుతుందా? ఇది మనం చేయాల్సింది ఇక్కడ. ఈ టూ ఐడియాస్ని ఉపయోగించి ఇవి మనం కనుక్కోగలగాలి. వన్స్ ఐ డిటర్మైన్ దిస్, ద రిమైనింగ్ థింగ్స్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఓకేనా? నో డౌన్.
ఓకేనా గైస్, మనం ఆ 2 ఐడియాస్ ని ఉపయోగించి rest of the problem solve చేద్దాం. So what is the first idea? The first idea will be is equal to total energy will be constant. So total initial energy is equal to total final energy. So initially the energy of the photon is h nu. So electron is at rest, it does not possess any kinetic energy, but it will have the rest mass energy m0 c square. Then finally the photon will have the energy h nu dash, electron will have the energy mc square. So this is the one equation. I call it will be the equation 1. Then second idea will be conservation of linear momentum. So linear momentum along x-axis is constant and along y-axis is also constant. So final linear momentum along x-axis will be equal to initial linear momentum along x-axis. If I see finally along x-axis, resolve this p into 2 components, p cos theta and p sin theta. This also p cos phi and p sin phi. So finally along x-axis, its component will be p dash cos theta, that is h nu dash by c cos theta plus dindi. So mv cos theta, mv cos theta. Happen? So its component will be p cos theta and its component will be p cos phi. But here p is mv and here its p is h nu by c. Okay. Then what about the initial? Along x-axis, the incident photon will have the h nu by c. So let us take this to the second equation. Now along y-axis we see final momentum along y-axis will be is equal to initial momentum along y-axis. But initially there is no momentum along y-axis. So this is 0. Then finally it has. So its component, one is along x-axis p cos theta, then y-axis will be p sin theta. This one also cos theta and sin theta. But this will be a positive contribution and this will be of negative contribution. This is h nu dash by c sin theta minus this will be of negative contribution. So mv sin phi will be is equal to 0. Let us call this will be of third equation. Arthamainda? So how many equations are there here? 1, 2, 3. So number of equations. Number of equations. ఎన్ని ఉన్నాయి? 3. Number of unknowns. Unknowns. ఏంటి unknown? Nu dash unknown, theta unknown, phi unknown. So ఇవి కూడా ఎన్ని ఉన్నాయి మనకు? 3. అంతే కదా. సో 3 ఈక్వేషన్స్, 3 అన్నోన్స్. మరి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చా? చేయలేం మనం. నో డౌట్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకేనా? సో దిస్ ఈస్ ద సింపులెస్ట్ వే ఆఫ్ సింప్లిఫైయింగ్ దిస్ ప్రాబ్లం. సో 3 అన్నోన్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం దాన్ని సాల్వ్ చేయగలిగితే దట్స్ ఎనఫ్. ఓకేనా? నోట్ డౌన్, విల్ సాల్వ్ ఇట్. ఓకే గాయస్, అక్కడ చూడండి ఒక చిన్న మిస్టేక్ చేసినాం మనం. సో ఇట్స్ కాంట్రిబ్యూషన్ విల్ బి కాస్ థీటా. ఓకే, నో ప్రాబ్లం. ఇట్స్ కాంట్రిబ్యూషన్ విల్ బి కాస్ ఫై. ఐ నీడ్ టు రైట్ హియర్ కాస్ ఫై. సో యు చేంజ్ దిస్ కాస్ ఫై. సో ఇట్స్ కాంట్రిబ్యూషన్ h nu by c. But along y axis cos theta and sin theta. Okay, no problem. This will be sin phi. Okay, no problem. So make that correction. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింప్లిఫై చేద్దాం. దేనికి సింప్లిఫై చేయాలి? న్యూ ప్రైమ్ కనుక్కోవాలి, అంటే స్కాటర్డ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి మనం ట్రై చేద్దాం. సో ఎలా ట్రై చేయొచ్చు? నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ని ఇలా రాస్తా. సెకండ్ ఈక్వేషన్ ఎలా రాస్తాను నేనంటే, సెకండ్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాస్ mv cos phi will be is equal to h nu by c minus h nu dash cos theta by c. ఓకేనా? ఈవెన్ ఈ సీన్ కూడా ఇటు తీసుకొచ్చేసేయండి. లెట్ us write like this. We can write like this. సీన్ కూడా ఇటువైపు తీసుకొచ్చేద్దాం. సో సీన్ కూడా ఇటువైపు తీసుకొస్తే ఏమొస్తుంది నాకు? ఇంటూ సి will be is equal to
h nu minus h nu dash cos theta. Okay, call it as equation 4. Nothing new here. Rearrange. Now third equation will be written like this. So mv sin phi into c will be is equal to h nu prime sin theta. Call it as the fifth equation. So now what I will do? Square and adding. So do this operation. 5 square plus 4 square. Square చేసి యాడ్ చేస్తాను నేను. ఇక్కడ స్క్వేర్ చేస్తే m స్క్వేర్ v స్క్వేర్ c స్క్వేర్ cos స్క్వేర్ phi LHS లో. ఇక్కడ స్క్వేర్ చేస్తే m స్క్వేర్ v స్క్వేర్ c స్క్వేర్. కామన్ తీస్తే m స్క్వేర్ v స్క్వేర్ c స్క్వేర్. ఇంకేం మిగిలి ఉంటుంది? ఇక్కడేమో cos స్క్వేర్, ఇక్కడేమో sin స్క్వేర్. రెండింటిని కలిపితే ఏమొస్తుంది మనకు? 1. అంతేనా? ఐ విల్ నాట్ రైట్ దట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయాలి, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. h nu మైనస్ h nu dash cos theta హోల్ స్క్వేర్ ప్లస్ h nu dash sin theta హోల్ స్క్వేర్. అంతేనా? స్క్వేర్ చేసి యాడ్ చేసేసామా? నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. సో దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు నాకేంటి ఇక్కడ m స్క్వేర్ v స్క్వేర్ c స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు, ఇక్కడ h ఉంది, ఇక్కడ h ఉంది, ఓవరాల్ గా h స్క్వేర్ కామన్ తీసేద్దాం. అప్పుడు న్యూ స్క్వేర్ ప్లస్ న్యూ ప్రైమ్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 న్యూ ప్రైమ్ కాస్ థీటా. ఓకే, సో న్యూ ప్రైమ్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో న్యూ ప్రైమ్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, అక్కడ దాకా కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూ ప్రైమ్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఉంది, న్యూ ప్రైమ్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఉంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. సో m స్క్వేర్ v స్క్వేర్ c స్క్వేర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ అలాగే పెట్టండి. సో న్యూ స్క్వేర్ ప్లస్ న్యూ ప్రైమ్ స్క్వేర్ మైనస్ 2 న్యూ డాష్ కాస్ థీటా. అంతే. సో గివ్ దిస్ ఆన్ ఈక్వేషన్ 6. నేను ఈక్వేషన్ 6 అని ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను, సో ఐ యూజ్ దట్ ఈక్వేషన్, అండ్ ఐ సింప్లిఫై ఫర్దర్ మోర్. ఓకే, యా దిస్ ఈక్వేషన్, దీన్నే కంటిన్యూ చేద్దాం. ఇంకా ఐ యూజ్ దిస్ ఈక్వేషన్ 1 నే రాద్దాం. ఫర్దర్ గా మనం ఈక్వేషన్ 1 నే సింప్లిఫై చేసి రాద్దాం. సో యూజ్ ద లైన్ డివైడర్. సో ఈక్వేషన్ 1 నే మనం కొద్దిగా చేంజ్ చేసి రాద్దాం. సో 1 ఇంప్లైస్, నేను ఎలా రాస్తానంటే దాన్ని, సో లెట్ us మేక్ లైక్ దిస్. దీనికి తీసుకొస్తా, h nu మైనస్ h nu డాష్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్ మైనస్ m నాట్ c స్క్వేర్. అలా ఉంది అనుకున్నాం. ఓకే, సో దాన్ని ఇంకా ఫర్దర్ గా నేను ఎలాబరేట్ చేస్తా. అంటే ఏం చేయాలి? స్క్వేర్ చేస్తా. స్క్వేర్ చేసి దీని నుంచి ఏమన్నా నాకు 6th కి దానికి ఏమన్నా మనం చేంజెస్ గా మనం వాడుకోవచ్చు. జస్ట్ ఐ విల్ స్క్వేర్ ఇట్. చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఐ విల్ స్క్వేర్ ఇట్. యా ఓకే, దీన్ని ఇంకా ఏం చేయొచ్చు? ఒక పని చేద్దాం. దీన్ని ఓకే, ఐ విల్ డూ లైక్ దిస్. 1 ని ఎలా రాద్దామంటే, h ని తీసుకొస్తాం కదా, న్యూ మైనస్ న్యూ ప్రైమ్ చేసేద్దాం, ప్లస్ m నాట్ c స్క్వేర్ అలాగే ఉంచుదాం, దట్ ఈస్ ఈక్వల్ టు mc స్క్వేర్. ఇది ఇలా వచ్చింది. దిస్ ఇస్ ద మోడిఫైడ్. జస్ట్ 1 నే నేను మోడిఫై చేసిన అంతే, అంతకని ఏం చేయాలి అక్కడ. ఇప్పుడు నేనేం చేస్తా? స్క్వేర్ బోత్ సైడ్స్. స్క్వేర్ ఇట్. స్క్వేర్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తా. చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ h స్క్వేర్, దీన్ని చేస్తే న్యూ స్క్వేర్, న్యూ ప్రైమ్ స్క్వేర్ మైనస్ 2 న్యూ, దీన్ని చేస్తే m నాట్ స్క్వేర్ c పవర్ 4, మళ్ళీ 2ab టర్మ్ ఉంటుంది, ప్లస్ 2h
m naught c square nu minus nu prime is equal to m square c power 4. Okay, I call it the equation 7. I call it the equation 7. ఇప్పుడు చూద్దాం 6th కి 7th కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ h స్క్వేర్ ఉంది, ఇక్కడ h స్క్వేర్ ఉంది. న్యూ స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్, న్యూ స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్ రెండు ఉన్నాయి. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు అది అట్లా ఉంచండి, ఇంకేం కాకుండా. డూ వన్ థింగ్, డూ 6 minus 7. సో నౌ యూ డూ దిస్. నౌ డూ దిస్ ఆపరేషన్. 6 minus 7. You do 6 minus 7 లేదా 7 minus 6. m square c square తీస్తే c square. 7 minus 6 చేద్దాం, ఎందుకంటే c is greater than that of b కాబట్టి 7 minus 6 చేద్దాం. 7 minus 6. ఇక్కడ ఏముంది, m square c power 4 ఉంది. ఇక్కడ ఏముంది, m square c square ఉంది. అంటే m square c square కామన్ తీద్దాం. ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా c square. ఓకే, మరి ఇక్కడ ఏం మిగులుతుంది, m square c square పోతే ఓన్లీ b square మిగిలింది. అక్కడ దాకా ఓకే, గుడ్, అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ h స్క్వేర్ న్యూ స్క్వేర్, h స్క్వేర్ న్యూ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. h స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్, h స్క్వేర్ న్యూ ప్రైమ్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ 2h న్యూ న్యూ డాష్ ఇక్కడ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, కాస్ ఇటా మిగిలింది. ఓకే, సో నాకు ఇక్కడ మిగిలిన టర్మ్ రాస్తున్నాను నేను. వాట్ ఈస్ రిమైనింగ్ హియర్, c స్క్వేర్ మైనస్ v స్క్వేర్. సో మైనస్ 2h స్క్వేర్ న్యూ న్యూ ప్రైమ్ మిగిలింది. మరి ఇక్కడ ఏం మిగిలింది, ప్లస్ h స్క్వేర్ ప్లస్, సో దాంట్లో కూడా ఏంది 2 న్యూ న్యూ ప్రైమ్ h స్క్వేర్ కామన్ తీసేయచ్చు. సో ఐ డూ దట్ థింగ్, కామన్ తీసేద్దాం. ఇక్కడ మైనస్ 2 న్యూ న్యూ ప్రైమ్ h స్క్వేర్ కామన్ తీసేస్తే ఏం మిగిలి ఉంటుంది, ఇక్కడ 1. అంతేనా? సో మైనస్ ఆల్రెడీ కామన్ తీసేసినాం కాబట్టి ఇక్కడ నీకు కాస్ థీటా మిగిలింది. సో 1 మైనస్ కాస్ థీటా. అంతేనా? ఓకే, ఫైన్. నెక్స్ట్ టర్మ్ ఏం చూద్దాం, ఇది వెళ్ళిపోయింది. ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ప్లస్ 2h m naught c స్క్వేర్ న్యూ మైనస్ న్యూ ప్రైమ్. అంతేనా? సో ఇంకొక టర్మ్ ఉంటుంది. ఏం టర్మ్ ఉంటుంది అది, m naught స్క్వేర్ c పవర్ 4. ఈ టర్మ్ ప్లస్ m naught స్క్వేర్ c పవర్ 4. అంతేనా? జాగ్రత్త చూడండి, అంతే. జస్ట్ ఇట్ ఇస్ సింప్లిఫికేషన్, నథింగ్ గ్రేటర్ హియర్. నేను ఇంకొద్దిగా ఇక్కడ మీకు చేంజ్ చేసి చూపిస్తా. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. అంటే దిస్ ఎంటైర్ టర్మ్ ఈ సేమ్ మెథడ్ అని చూపించాలి. దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చేస్తున్నా, చూడండి, కొద్ది జాగ్రత్తగా గమనించండి. m స్క్వేర్ అంటే m అంటే ఏంటి మనకు, m naught బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. m స్క్వేర్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది నాకు, m naught స్క్వేర్ బై 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఎల్సిఎం తీసుకోండి, c స్క్వేర్ ఇక్కడికి వస్తుంది, ఈ c స్క్వేర్ పైకి పోతుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ m స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చినట్టు, m naught స్క్వేర్ c స్క్వేర్. బట్ అంటే m స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ప్లేస్ లో m naught స్క్వేర్ c స్క్వేర్ పెట్టచ్చు. ఆల్రెడీ ఇంకో c స్క్వేర్ ఉంది కదా, అంటే m naught స్క్వేర్ c పవర్ 4. అంటే ఈ m naught స్క్వేర్ c పవర్ 4, ఈ m naught స్క్వేర్ c పవర్ 4 క్యాన్సిల్ అయింది. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అర్థమైంది అనుకోండి అందరికీ. ఒకసారి చూడండి, గో త్రూ ఇట్. జస్ట్ ఆల్జీబ్రా అంతే. అసలు ఫిజిక్స్ కాన్సెప్ట్ 1, కాన్సెప్ట్ 2, దట్స్ ఇట్. ఫిజిక్స్ ఇస్ ఓవర్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ విల్ బి నువ్వు ఎలా మ్యానిపులేట్ చేస్తావు మ్యాథ్స్ అని అన్నది డిపెండ్ అవుతుంది అంతే. అర్థమైందా? నౌ ఇంకేం మిగిలింది, ఏం మిగిలింటే అది రాద్దాం. ఏం మిగిలింటే అది రాస్తే మనకు సరిపోతుంది. సో నాకు 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ మళ్ళీ అవసరం అవుతాయి కాబట్టి నేను దాన్ని జరపకుండా ఈ మిగతా అంతా రెస్ట్ అంతా అరేంజ్ చేస్తాం. సో ఐ అరేంజ్ దిస్ రెస్ట్, ఐ అరేంజ్ దిస్ ఎంటైర్ రెస్ట్. I use again and again these equations.
సో అప్పుడు ఏం మిగిలింది నాకు? సో వాట్ ఈస్ రిమైనింగ్ నౌ? సో ఇట్ సైడ్ ఏం లేదు ఇక జీరో, ఇట్ సైడ్ జీరో. సో జీరో విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 న్యూ డాష్ హెచ్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ప్లస్ 2h m0 c స్క్వేర్ ఇంటూ న్యూ మైనస్ న్యూ ప్రైమ్. సో దీనిని తీసుకుందాం, లేదా దీనిని తీసుకురండి, ఏదైనా ఒకటే. సో 2h ఇంటూ m0 c స్క్వేర్ న్యూ మైనస్ న్యూ ప్రైమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 న్యూ డాష్ h స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, సో బోత్ సైడ్స్ డివైడ్ విత్ 2 న్యూ డాష్ h స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమొస్తుంది నాకు ఇంకా? సో దీన్ని ఎంటైర్ థింగ్ ఇటు తీసుకెళ్తున్నా, అంటే దీన్ని ఇటు తీసుకెళ్తున్నా. సో అప్పుడు నాకు మిగిలింది ఇక్కడ న్యూ మైనస్ న్యూ ప్రైమ్. సో ఇంకా ఏం మిగులుతుంది ఇక్కడ? 2 క్యాన్సల్. ఓ పని చేద్దాం, ఈ న్యూ డాష్ ఉందా, దీనికి ఎందుకు తీసుకురండి. m0 c స్క్వేర్ లో ఓన్లీ m0 c ని మాత్రం ఇది తీసుకురండి. h అలాగే ఉంటే 2 ఎలాగే క్యాన్సల్. సో m0 c స్క్వేర్ లో c అని అలాగే ఉంచుతున్నా, h క్యాన్సల్, ఒక h ఉంది. న్యూ మైనస్ న్యూ డాష్, అక్కడ నుంచి న్యూ ప్రైమ్ ని కిందికి తీసుకొచ్చేసిన. ఇంకేం మిగిలింది ఇక్కడ? h మిగిలింది. ఇంకేం మిగిలింది? ఇక్కడ నుంచి ఏం రావాలి నాకు? m0 రావాలి, ఒక c రావాలి, ఒక c ఇక్కడ ఉంచేసిన ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. జస్ట్ ఏం లేదు, సింప్లిఫికేషన్. ఓకే, దీన్ని డివైడ్ చేయాలి చూడండి, ఇక్కడ మర్చిపోకండి, యూనిట్ డివైడ్ చేయాలి. సో లెట్ us arrange this entire thing. సో లెట్ us now డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమొస్తుంది? c ఇంటూ న్యూ డివైడెడ్ బై న్యూ ప్రైమ్, ఓన్లీ 1 బై న్యూ ప్రైమ్ minus 1 by new prime cancelling 1 by new will be is equal to h by m0 c into 1 minus cos theta. అంతేనా కదా? అయిపోయింది ఇంకా. సో ఈ c ని లోపల జరపండి. c by new dash minus c by new is equal to h by m0 c is equal to 1 minus cos theta. అంతేనా? సో మనకు తెలుసు new is equal to c by lambda and new prime is equal to c by lambda prime. సో నాకేమన్నమ్మా? c divided by new dash, lambda ఇటు తీసుకురండి, అంటే ఇది lambda prime minus lambda is equal to h by m0 c into 1 minus cos theta. So this is the change in the wavelength and this is known as the Compton wavelength into 1 minus cos theta. అర్థమైందా ఏంటని? సో వాట్ ఇస్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ హియర్ change in the wavelength expression. I got the change in the wavelength. So where lambda c that is equal to h by m0 c is known as the Compton wavelength. Compton wavelength. This is known as the shift or change. అర్థమైందా? ఫైనల్లీ దేని మీద డిపెండ్ అయిందమ్మా? చేంజ్ ఇన్ ద వేవ్లెంత్ is depending upon the scattering angle theta. It depends on the scattering angle theta. Okay, fine. Cross code. సో మనకి ఇవి డెరివేషన్ కూడా రావాలి మీకు. ఓన్లీ బ్లైండ్గా మనము ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కాదు. ఆఫ్ కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్పీడ్గా ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలి. సో అలాంగ్ విత్ దట్ యు మస్ట్ నో ద డెరివేషన్ ఆల్సో. అది ఎలా వచ్చిందన్న అవగాహన ఉండాలి. ఓకే, ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తే వస్తుంది, ఎనర్జీ కన్జర్వ్ చేయాలి, లీనియర్ మొమెంటం కన్జర్వ్ చేయొచ్చు, ఇలా చేస్తే వస్తుంది అన్న ఐడియానన్నా మీకు ఉండాలి. అప్పుడే మనము దాన్ని శుభ్రంగా చేయగలుగుతాం. ఓకేనా? I hope it is clear. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ చెప్పాను కదా, మనం చేంజ్ ఇన్ ద వేవ్ లెంత్ కో ఆర్ స్కాటర్డ్ ఫ్రీక్వెన్సీకో స్కాటర్డ్ వేవ్ లెంత్ కో డెరివేషన్ చేయాలి. డెరివేషన్ రాబట్టేసాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి? యాంగిల్ థీటా కనుక్కోవాలి కదా. సో విల్ ప్రొసీడ్ ఫర్ టు డిటర్మైన్ ద యాంగిల్ థీటా అండ్ యాంగిల్ ఫై.
సో దానికన్నా ముందు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు డిటర్మైన్ దట్ యాంగిల్ ఫై, ఎలక్ట్రాన్ ఎంత యాంగిల్లో రీకాయిల్ అయింది. సో దాన్ని ఏమంటామంటే డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఆఫ్ ఎలక్ట్రాన్, డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో నెక్స్ట్ ఐ విల్ ట్రై టు డిటర్మైన్ డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఎలక్ట్రాన్, డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఎలక్ట్రాన్. దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి రెడీమేడ్గా ఆల్రెడీ ఇచ్చేసాను, నేను ఆల్రెడీ చెప్పాను ఐ విల్ యూజ్ దిస్ అని. విల్ యూజ్ దట్ డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఆఫ్ ఎలక్ట్రాన్కి అది మనకు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సో డైరెక్షన్ ఆఫ్ రీకాయిల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే వీ నీడ్ టు డిటర్మైన్ ద యాంగిల్ ఫై, ఫైన్ కనుక్కుంటే చాలు. చూసారా, ఫోర్త్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ ఉంది, ఆ రెండు డివైడ్ చేద్దామా. సో డివైడ్ ఫోర్త్ ఈక్వేషన్ అండ్ ఫిఫ్త్. సో 5 డివైడ్ బై 4 చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఎంబీసీ సైన్ 5, ఎంబీసీ సైన్ 5. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, హెచ్ న్యూ, ఆ తర్వాత రాద్దాం. దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంవిసి కాస్ 5. రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం, హెచ్ న్యూ ప్రైమ్ సైన్ థీటా డివైడెడ్ బై ఇక్కడ హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ డాష్ కాస్ థీటా. దీని నుంచి సో MVC cancel, sin by cos, that will be is equal to tan phi. Tan phi is equal to h and everywhere is got cancel అయింది. సో న్యూ ప్రైమ్ sin theta divided by న్యూ మైనస్ న్యూ ప్రైమ్ cos theta. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో నాకు న్యూ ప్రైమ్ కావాలి. సో న్యూ ప్రైమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఆల్రెడీ రాబట్టాం. ఓకేనా, సో వీ నో దిస్ ఆల్రెడీ, వీ నో. So we know this. So from here, ఈ సీన్ ఇక్కడ అరేంజ్ చేసి ఇక్కడ పెడతా, ఇట్ విల్ బి స్క్వేర్. సో నాకు న్యూ ప్రైమ్ కావాలి. సో 1 by న్యూ ప్రైమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1 by న్యూ ప్లస్ హెచ్ బై ఎం నాట్ సి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. నాకు కావాల్సింది ఏంటి, 1 by న్యూ ప్రైమ్ కదా, దీని కొద్దిగా న్యూ ప్రైమ్తో డివైడ్ చేద్దాం. న్యూ ప్రైమ్తో డివైడ్ చేస్తే నాకు డైరెక్ట్గా 1 by న్యూ ప్రైమ్ వచ్చేస్తుంది. ఓకేనా, అప్పుడు దీనికి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఐ విల్ సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు ఏమొస్తుంది నాకు, tan phi విల్ బి ఈజ్ ఈక్వల్ టు sin theta డివైడెడ్ బై సో న్యూ బై న్యూ ప్రైమ్ మైనస్ కాస్ థీటా. సో న్యూ ప్రైమ్తో డివైడ్ చేసిన, నాకు అప్పుడు ఏం కావాలి, న్యూ బై న్యూ ప్రైమ్ కావాలి. అంటే ఇక్కడ న్యూ పెడతా, న్యూ బై న్యూ ప్రైమ్ అంటే ఇక్కడ 1 వచ్చేస్తుంది, ఇక్కడ న్యూ వస్తుంది. అంతేనే తీసుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, tan phi విల్ బి ఈజ్ ఈక్వల్ టు sin theta డివైడెడ్ బై న్యూ ప్రైమ్. సో 1 ప్లస్ హెచ్ న్యూ బై ఎం నాట్ సి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా మళ్ళీ మైనస్ కాస్ థీటా. ఓకే, దాన్ని ఇంకా మనం ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. సో హాఫ్ యాంగిల్స్లో కన్వర్ట్ చేసుకోండి. సో వెన్ యూ కన్వర్ట్ ఇంటూ హాఫ్ యాంగిల్స్ ఫర్దర్ మోర్, సో సైన్ థీటా ఏం రాయొచ్చు, 2 sin theta by 2 cos theta by 2 రాయొచ్చు. సో సిమిలర్లీ cos 2 theta ఏం రాయొచ్చు మనం, cos 2 theta, cos square theta మైనస్ sin square theta అంటే cos square theta by 2 అండ్ sin square theta by 2 అలా మరి కన్వర్ట్ చేసుకొని. సో లాస్ట్కి మీరు ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే లిటిల్ బిట్ ఆల్జీబ్రా మీకే వదిలేస్తున్నాను. tan phi విల్ బికమ్ cot theta by 2 ఇంటూ 1 plus h nu by m naught c square. So tan phi is equal to cot theta by 2 into 1 plus h nu by m naught c square. అన్నది మీకు ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో tan phi will be is equal to cot theta by 2. సో ఓకేనా, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, సో h nu by m naught c square minus, so you take minus common, minus cos theta కామన్ తీస్తే 1 plus h nu by m naught c square వస్తుంది. మళ్ళీ ఓవరాల్గా 1 plus h naught c square కామన్ తీస్తే ఏమొస్తుంది, 1 by 1 plus h naught c square ని మనం కామన్ తీసుకుంటే అప్పుడు నీకు సంథింగ్ 1 plus cos theta లేదా 1 minus cos theta ఆ టర్మ్స్ లేక వస్తుంది. దెన్ యూ కెన్ ఫర్దర్గా యూ కెన్ సింప్లిఫై ఇట్. ఓకే ఫైన్, ఐ హోప్ యూ కెన్ డూ ఇట్. నోట్ చేసుకోండి. దెన్ విల్ గో టు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రీకాయిల్ ఎలక్ట్రాన్.
ఇంకొక విషయం. సో ఇప్పుడు నాకు ఏం చెప్పాను నేను, వీ నీడ్ టు డిటర్మైన్ ద యాంగిల్ 5 అనుకున్నాం కదా. మరి 5 వచ్చేసిన తర్వాత లేదంటే సపోజ్ ఐ గాట్ ద 5 విల్ బి 45 డిగ్రీస్ అనుకుందాం. ఎప్పుడు వస్తుంది ఇది? వాళ్ళు టీటా ఇస్తేనే. మీరు వినో ద టీటా ఇస్తే 5 వస్తుంది. ఓకేనా? దట్ ఇస్ ద లింక్ బిట్వీన్ టీటా అండ్ 5. టీటా ఇస్తేనే మనకి ఏముండొస్తుంది? చేంజ్ ఇన్ వేవ్ లెంత్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ విల్ క్యాలిక్యులేట్ ద kinetic energy of the electron which is recoiled. Okay, next we will see the kinetic energy of the recoiled electron. Kinetic energy of recoil electron. Kinetic energy of recoil electron మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు kinetic energy of the recoil electron? ఓకే, సో మనకు టోటల్ ఎనర్జీ తెలుసు. దట్ ఈస్ టోటల్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ రెస్ట్ మాస్ ఎనర్జీ m0c². అంతేనా? మరి టోటల్ ఎనర్జీ ఏం రాస్తాం మనం? mc² ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ m0c². దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈజ్ ఈక్వల్ టు mc² మైనస్ m0c². బట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 వాట్ ఇస్ దిస్? But from equation 1, that is h nu plus m0c² will be is equal to h nu prime plus mc². mc² minus m0c². దీన్ని పంపించండి, నేను తీసుకురండి. h nu minus h nu prime will be is equal to mc² minus m0c². So that's what actually. Therefore, kinetic energy of the recoil electron will be is equal to h nu minus h nu data. That is difference in the energies of incident photon and scattered photon. So incident photon ki certain energy undi, scattered photon ki certain energy that is less than that of the original energy undi. Mari aa missing energy ekkada poyindi? That will be converted into kinetic energy. The electron will absorb that energy. That will be in the form of kinetic energy of the electron. So మనకు ఆల్రెడీ ఇంకా న్యూ ప్రైమ్ తెలుసు కదా, ఇందాక మనం అనుకున్నాం కదా న్యూ ప్రైమ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ద రీకాయిల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే అర్థమైందా ఈ కాంప్టన్ ఎఫెక్ట్ లో? సో జనరలీ దిస్ డెరివేషన్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్. దే మే ఆస్క్ ద క్వశ్చన్స్ that the difference between the Compton effect, photoelectric effect, what type of scattering it is, coherent scattering or incoherent scattering. So what is the difference between the Compton scattering, Rayleigh scattering, Raman scattering అని కూడా అడగచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా చదవండి మీరు. ఓకేనా? సింప్లీ రిమెంబరింగ్ ద ఫార్ములాస్ ఇస్ నాట్ ఎనఫ్. యూ నీడ్ ద ఇన్ డెప్త్ నాలెడ్జ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మీకు జనరల్గా ఏంటంటే ఆ డెరివేషన్ వచ్చిన తర్వాత, ఐడియాస్ ఉన్న తర్వాత ఆ ప్రిన్సిపల్ని అప్లై చేస్తారు. ఎనర్జీ కన్జర్వేషన్ కావచ్చు, మూమెంటం కన్జర్వేషన్ కావచ్చు. దెన్ యూ విల్ గెట్ ద ప్రాబ్లమ్స్ ఆటోమేటికలీ. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.